హలో వ్యూయర్స్, తెర వెనుక తండ్రి కొడుకులు, తెరపైన తాత మనవలు. ఈ కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన తాజా చిత్రం బ్రహ్మానందం. ఈ చిత్రం ట్రైలర్ వచ్చేసింది. మరి ఎలా ఉందో తెలుసుకుందాం. మళ్ళీ తప్పులు చేయకుండా చూసుకుందాం చాలు. ఐఎమ్ పరశురామ్. దిస్ ఇస్ సుబ్బరాజు. వెల్కమ్ టు వాసన్ ఫిలిమ్స్. ఎస్, ముందుగా ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ చూసాము. ఎలా అనిపించింది మీకు? ట్రైలర్ చాలా బాగుందండి. చాలా చాలా ప్రెసెంట్ గా చాలా నీట్ గా అనిపించింది. ఓకే. ఈ ప్రొడక్షన్ హౌస్ ముందు సినిమాలతో చూసుకుంటే మసూదా కానీ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, స్వధర్మ ఎంటర్టైన్మెంట్స్, రాహుల్ యాదవ్. సో ఆయన ఏంటంటే ముందు సినిమాలు క్వాలిటీ చూస్తే ఇది కూడా అదే ఇదిలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకు డైరెక్టర్ ఫస్ట్ మూవీ ఇది. రైటర్ డైరెక్టర్ ఆర్వీఎస్ నిఖిల్. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు తాత మనవలుగా కనిపించబోతున్నారని నాకు అంటే దాని ప్రకారంగా తెలుస్తుంది. ఒక యంగ్స్టర్ తండ్రిని తల్లిని కోల్పోయిన ఒక యంగ్స్టర్ ఒక థియేటర్ ఆర్టిస్ట్ లైఫ్లో సాధించాలి అనుకునే వ్యక్తి తను సెల్ఫిష్ గా మారిపోతాడు. సో అలా చేస్తూ సినిమాల్లో ట్రై చేయడం, ఆ సినిమాలో అన్ని సెవెన్ రూల్స్ రావడం బేసిక్ అందరు థియేటర్ ఆర్టిస్టులు ఫేస్ చేసే ప్రాబ్లమే. ఎవరైతే ఆ క్వశ్చన్ అడుగుతారో నీ 10 సినిమాల్లోని ఇదే క్యారెక్టర్ వచ్చింది అనేది ఆయనే ప్రొడ్యూసర్. సో ఇది చూస్తే తన్ని మార్చడానికి వెన్నెల కిషోర్ హెల్ప్ తీసుకుని, బ్రహ్మానందం గారి హెల్ప్ తీసుకుని ఢిల్లీ అకాడమీలో వాళ్ళు ప్లే చేయడానికి కావాల్సిన డబ్బు ఏదైతే ఉందో దాన్ని అరేంజ్ చేయడానికి 6 lakhs అరేంజ్ చేయడానికి నాకు స్థలం ఉంది, నేను నీకు ఇస్తా, కాకపోతే 3 కండిషన్స్ పెడతాడు. ఒకటి, నాకు మనవడగా ఉండాలి, రెండోది అంటే కొంచెం సెల్ఫిష్ గా ఉండకుండా ఉండాలి. ఈ రకంగా కొన్ని కండిషన్స్ పెట్టి తనలో మార్పు తీసుకొద్దాం అని చేసే ప్రయత్నం. కాకపోతే ఆయన నిజంగానే తాత లేకపోతే క్యారెక్టర్ని ఏమన్నా కొత్తగా చూపించారా లేకపోతే ఏంటనేది మన సినిమా చూస్తే కానీ తెలియదు. అయితే మనకి ఇక్కడ అర్థమయ్యే విషయం ఏంటంటే 6 lakhs కోసం ఏదైతే పొలం అమ్మేసి తనకి ఇస్తా అన్నారో అప్పుడు ఏమన్నారంటే మీరు చెప్పిన కండిషనే తాత అనాలి మనవడు అనాలి అనేది ఒక కండిషన్ పెట్టుకున్నారు. అంటే వీరు తాత మనవలు కాదు సినిమాలో. సో దానికోసం వీళ్ళు అట్లా ప్లే చేస్తున్నారు. మేబీ బ్యాక్గ్రౌండ్ లో ఏదన్నా ఉండొచ్చేమో, అంటే ఏదన్నా లింక్ మనకి థ్రెడ్ కలపవచ్చేమో అని అనుకుంటున్నాను. నిజంగా అయి ఉండొచ్చు ఏదన్నా, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ కానీ ఏదన్నా. మన సినిమా చూస్తే కానీ చెప్పలేం. ఎంతూజియాజం అంటే ఒక చూడాలనిపించేలా ఉంది ఆ పాయింట్. చాలా ఇంట్రెస్టింగ్. ఒక మనిషి తన 6 ఎకరాల పొలం ఇంకొకరికి ఇవ్వడం అనేది మేబీ తనకి ఏదన్నా ఉండొచ్చు. తర్వాత మనం చూస్తే సడన్ గా ఒక రకంగా అంటే పోతా 1 నెంబర్ తాత 10 నెంబర్ అని చెప్తాడు కదా ఆయన వెన్నెల కిషోర్ గారి డైలాగ్. ఇంటర్వెల్ వరకు నాకు వాడి వెళ్ళని అనిపిస్తే ఇంటర్వెల్ తర్వాత నువ్వు ఇది అనిపిస్తున్నావు అని. అంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనేది, అంటే ఫస్ట్ స్లోగా చూపించిన బ్రహ్మానందం గారి మార్క్ ఏదైతే ఉంటుందో ఆ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనిపిస్తుంది. దాని తర్వాత కొంచెం ఎమోషనల్ గా కూడా లాస్ట్ లో డ్రామా చూసుకుంటే కొంచెం ఎమోషనల్ కూడా అనిపిస్తుంది నాకు. ఏది సడన్ గా తనలో అగ్రెసివ్నెస్ చూపించడం, బ్రహ్మానందం గారు చేసుకోవడం. తర్వాత నేను ఇప్పటి వరకు తప్పులు చేశాను, చివరి ఒక డైలాగ్ తో దాన్ని కన్క్లూడ్ చేస్తాడు. చేసిన తప్పులను అయితే ఇది చేయలేను కానీ ఇంక ముందు చేయకుండా ఉండగలను, సరిదిద్దుకోలేను అనేది కన్క్లూజన్. తనలో ఒక చేంజ్ అనేది క్యారెక్టర్ ఆర్క్ అనేది చూపిస్తూ చివరికి ఆయన అనుకున్నది, బ్రహ్మానందం గారు అనుకున్నది వెన్నెల కిషోర్ అనేది చివరికి బ్రాకెట్ నెల క్లోజ్ చేయడం అనేది చూపిస్తాడు. కాకపోతే ఈ మధ్యలో ప్లే ఎలా ఉంటది అనేది ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఒకటి, బ్రహ్మానందం గారు సీరియస్ గా చేస్తున్నారు, మధ్యలో కామెడీగా చేస్తున్నారు. ఇకపోతే మూవీ చూస్తే కొంచెం కామెడీ ఎంటర్టైనర్ గానే అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ అంటే వెన్నెల కిషోర్ ఎందుకు సీరియస్ గా చూపించారు, ఎక్కడ కామెడీ చేసినట్టుగా చూపించలేదు. మిగిలినవన్నీ కూడా ఫస్ట్ నువ్వేం చేస్తావు అంటే థియేటర్ ఆర్టిస్ట్ అని చెప్పేది ఫన్నీగానే ఉంది. సో మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయేమో అని నాకు అనిపిస్తుంది. కాకపోతే మనకి ప్రొడక్షన్ హౌస్ నుంచి వెళ్ళి లాస్ట్ 2 సినిమాలు అయితే చాలా అంటే డిఫరెంట్ సినిమాలు వచ్చినాయి. రెగ్యులర్ రొటీన్ సినిమాలు కాదు. మసూదా అండ్ కానీ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ కానీ ఇప్పుడు వస్తున్నాయి బ్రహ్మానందం కానీ. సో దీన్ని బట్టి చూసుకున్నా కానీ వీళ్ళు ఒక కొత్త కంటెంట్ అయితే ఇస్తున్నారు. కంటెంట్ కొత్తగా ఉంటుందని ప్రొడక్షన్ హౌస్ బయట అనిపిస్తుంది. ఎందుకంటే మనం డైరెక్టర్ నిఖిల్ ని గెస్ట్ చేయడం అంటే ఫస్ట్ మూవీ కాబట్టి చేయలేము. బట్ బ్రహ్మానందం గారు మీరు అన్నట్టు స్క్రీన్ వెనక తండ్రి కొడుకులు, దీని మీద ఏమో తాత మనవాళ్ళగా చేస్తున్నారు. అది ఎలా ఉంటది అండ్ వాళ్ళిద్దరి మధ్యన ఇప్పుడు నిజంగా చాలా కష్టమైన విషయం. ఎందుకంటే తండ్రి కొడుకులే ఉండి యాక్టింగ్ వరకు వచ్చేటప్పటికి దాన్ని ఎలా బ్యాలెన్స్ చేశారంటే బ్రహ్మానందం గారు అంటే సీనియర్ యాక్టర్ కాబట్టి ఈయన కూడా మంచి యాక్టరే, మంచి యాక్టరే. సో అది ఎలా వస్తుంది అనేది మనం చూస్తే ఎమోషనల్ గా జర్నీ బాగుంటే కనుక మంచి సక్సెస్ అవుతుంది. 14th రిలీజ్ అవుతుంది. ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. సో ఇందులో ఇంకొక పాయింట్, ఆయన చెప్పిన పాయింట్ చూస్తే 50 years అయింది నేను ఊరు వదిలేసి అంటాడు. అవును, మేబీ వాళ్ళ ఊరు ఏమన్నా లింక్ ఉండొచ్చు, లేకపోతే ఏంటనేది మనకు తెలియదు. మేబీ రిటైర్డ్ ఎంప్లాయీ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి ఎక్కడైనా కనెక్షన్ ఉండొచ్చు. 50 years నుంచి ఊరు వదిలేసి ఆ పొలాన్ని వదిలేసి మళ్ళీ వచ్చాడంటే అది కూడా ఆ పాయింట్ కూడా ఇంట్రెస్టింగ్ ఉంది. తర్వాత సత్యరాజ్ ఆయన పేరేంటి, మన విక్రమ్ గారు బ్రదరు, ఆయన కూడా ఉన్నారు.
అది టీచర్ రూల్ లా కనిపిస్తుంది నాకు. అవును. కొంచెం నాకు పిల్ల జమీందారు కైండ్ ఆఫ్ కొంచెం ఇది కనిపిస్తుంది. పిల్ల జమీందారు ఆ వైబ్ వచ్చింది నాకు చూస్తున్నప్పుడు. అలా గనక కామెడీ క్రియేట్ చేయగలిగితే చాలా మంచి మూవీ. అండ్ ఈ మధ్య కాలంలో అటువంటి మూవీస్ కి అంటే ఎక్కువ లెంతీ డైలాగ్స్ ఉన్న, ఎమోషన్ ఉన్న మనకి బాగా కనెక్ట్ అవుతాయి. సో అది నేను అనుకుంటుంది. ఇదండి బ్రహ్మానందం ట్రైలర్ రివ్యూ. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ ఫాలో అవర్ ఆసమ్ ఫిల్మ్స్.